నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం మారుతినగర్, సత్యనగర్ దగ్గర ఉన్నాం. ఇది మూసీబేట కిందకొస్తది. మూసీ ప్రక్షాళన అంటూ కూడా ఇటీవల జరుగుతున్న ఏదైతే ఇవి ఉన్నాయో సర్వేలకు సంబంధించి అధికారులు నిన్న కూడా రావడం జరిగింది. ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. ప్రధానంగా చూడొచ్చు రివర్ బెడ్ అని చెప్పి ఇక్కడ మార్క్ చేయడం జరిగింది క్లియర్‌గా. ఈ మొత్తం పోలీస్ బలగాలతో వచ్చి వీళ్ళంతా మార్క్ చేయడం జరుగుతుంది. దాదాపు 200 ఇళ్ళకి ఇక్కడ మార్కింగ్ చే చే చేయడం జరుగుతుంది. నిన్న కూడా అధికారులు రావడం జరిగింది. ఇక్కడ అడ్డుకున్నారు స్థానికులు కూడా. సో, ఈ రోజు వచ్చి మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ ఆధార్ కార్డ్ గాని, వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు విల్లింగ్ ఉన్నారా లేదా ఖాళీ చేయడానికి. విల్లింగ్ ఉంటే విల్లింగ్ అని రాస్తున్నారు. లేదు నాట్ విల్లింగ్ అని రాసుకొని వెళ్తున్నారు అధికారులు కూడా. మొత్తం కూడా సర్వే అయితే జరుగుతా ఉంది మూసీ ప్రక్షాళనకి సంబంధించి. ఈరోజు మారుతినగర్ ఇది చైతన్యపురి కాలనీకి వస్తుంది. ఇది చైతన్యపురి అలాగే కొత్తపేట డివిజన్‌కొస్తది. సో, ఇదంతా కూడా మార్కింగ్ దాదాపు ఇళ్ళకన్నిటికి కూడా మార్కింగ్ చేసినట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు మేము ఖాళీ చెయ్యం. ఖాళీ చేసేదే లేదు మాకు అని ప్రతి ఒక్కళ్ళు కూడా నాట్ విల్లింగే చెప్తా ఉన్నారు. కొంతమందయితే విల్లింగ్ చెప్తున్నారని కూడా అధికారులు మాట్లాడుతున్నారు. సో, దీనికి సంబంధించి టోటల్ సర్వే అయితే వీళ్ళు నిర్వర్తిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో, ప్రధానంగా చూసుకుంటే దాదాపు పోలీసు బలగాలు మొత్తం కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వాళ్ళెళ్లి మాట్లాడుతున్నారు అధికారులు. క్లియర్‌గా వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ గాని, ఆధార్ కార్డ్ గాని మొత్తం అన్ని వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు విల్లింగ్ ఉన్నారా లేదా అనేది తెలుసుకున్న తర్వాత విల్లింగ్ ఉంటే విల్లింగ్ అని రాస్తున్నారు. సో, ప్రధానంగా అయితే దీనికి సంబంధించి ఇక్కడైతే స్థానికులు ఖాళీ చేయమని కూడా వాళ్ళు కరాయకన్నిగా చెప్తా ఉన్నారు. సో, మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. సో, ఈ విధంగా మార్క్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అంటే మార్కింగ్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా మార్కింగ్ అనేది వాళ్ళు చేస్తా ఉన్నారు. కొంతమంది దీన్ని రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. చూడొచ్చు అక్కడ ఇక్కడ అక్కడ కూడా మార్కింగ్ కనపడతా ఉంది మనకి. దానికి సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా దానికి పెయింట్ ఏసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో, ఈ విధంగా మార్కింగ్ అయితే చేస్తా ఉన్నారు అధికారులు కూడా. కనీసం అంటే అధికారుల దగ్గరికి కూడా మీడియాని అలౌ చేయని పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో, ప్రధానంగా ఇక్కడ కొన్ని వాటికి మార్క్ చేసిన పరిస్థితి. సో, ఇవన్నీ కూడా దాదాపు కనపడుతుంది. ఎక్కడి దాకా వస్తుందన్న మొత్తం? ఆ? గుడి అవతల దాకా వస్తుందంట. ఈ గుడి కూడా తీస్తారా? గుడి ఎందుకు తీస్తారు? గుడి కాడ దమ్ము అంత దమ్ము లేదు వాళ్ళకి. మరి కొన్ని చోట్ల గుడికి కూడా ఇచ్చిరుగా. గుడికి ఇచ్చినా కానీ గుడి తీయరు. గుడి అయితే గుడి లేదు. తీయరు. గుడి తీయరు, అది ఏం తీయరు. ఒట్టిగా వీళ్ళనే కబ్జాలు పెట్టిన వాళ్ళనే ఏమంటారు. ఆ, వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఇది బాధ ఇది పరిస్థితి. అంతే. వాళ్ళు కబ్జాలు పెట్టిన వాళ్ళే కదా, కబ్జాలు పెట్టిన వాళ్ళ కాడికి పోయా వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం రిజిస్ట్రేషన్ చేసేది? చేసినప్పుడు కరెంటు బిల్లులు, రోడ్లు అన్ని వచ్చినాయి కాబట్టి కొనుక్కురు వాళ్ళు. పాపం వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అవును. ఇప్పుడు మరి ఈ రిజిస్ట్రేషన్ రోజు మార్కింగ్ గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేస్తుంది, గవర్నమెంటే లోన్లు వీళ్ళకి ఇస్తుంది, ఇచ్చేది. బిల్లు ఇస్తుంది. అంటే అప్పుడు గవర్నమెంట్ తప్పు చేసినట్టేగా. అవును. ఎవరికి శిక్ష చేయాలి? ఇప్పుడు మరి గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులకి ఇయ్యాలి. గవర్నమెంట్ శిక్ష చేయాలి కదా. మరి కొనుక్కున్నోడికి శిక్ష చేయడం ఏంది? ఫస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఊరేయండి, అప్పుడు బుద్ధి వస్తుంది. అంతేగాని ఇంతమంది కుటుంబాలు ఆయన మూసి బాగా చేసి ఏం చేస్తాడంటే మూసిని ప్రక్షాళన చేస్తుండే ఏం చేస్తుండే ఇంతమంది వేల మందిని నాశనం చేసి ఆయన మూసి ప్రక్షాళన చేసి ఏం చేస్తాడు? కనీసం ఇళ్లలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయను అన్నాడు కదా మొన్న కూడా. హైడ్రా మరి రంగనాథ్ గారు హైడ్రా రంగనాథ్ ఆయన ఇంటర్వ్యూ చూసినా నేను ఇళ్లలో జోలికి పోవట్లేను, ఇంట్లో ఉన్న వాళ్ళని ముట్టుకోవట్లేను. అది ఏది ఆక్యుపై చేసినాయి, షెడ్లు వేసినాయి, తాత్కాలికంగా వేసినాయి అన్నాడు. ఇవన్నీ షెడ్లు అన్ని ఒక్కొక్క బిల్డింగ్ 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టుకున్నాయి, తాత్కాలికంగా వేసినాయి. వాడి పెళ్ళం పిల్లలకు దొరికితే తెలుస్తుంది. ఇది వాడు ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, బయటికి వెళ్ళి మాట్లాడమనండి. బయటికి వెళ్ళి పోలీసులు రాకుండా ఆయన ఒక్కరు వచ్చి ఆయనకు అర్థమైంది. ఆయన వీళ్ళకేమో ఏం లేదు. ఆయనకి అది నిజంగా ఈ నిజంగా కబ్జాలు నిజంగా జరిగినాయి అనుకుందాం. మరి పోలీస్ బందోబస్తు ఎక్కడ వచ్చి పోలీసు వాళ్ళది ఆయన సెక్యూరిటీగా వచ్చి కొడుతున్నాడు. వీళ్ళకి ఏది ఏది ఎవరు లేరు కదా, ఏ గది లేదు, మనకేం లేదు. అదే ఎవరు చేస్తే లోపలేస్తారు. మీ ఇల్లులు పోతున్నాయి కదా, మరి మీకు సెక్యూరిటీ ఎవరు? గట్టిగా మాట్లాడడం లోపలేస్తారు. అంతే లోపల వేసి వాడేస్తారు అంతే అంతే. ఇక లోపల దాకా కూడా వనిస్తలేరు. అవ్వ ఆడికి ఆఫ్ చేసేసారు పోలీసులు. రాజకీయ నాయకులు రావాలి కదా, రాజకీయ నాయకులు ఎవరు రావట్లేదు సరిగా. అంతేగా ఎవరి కాళ్ళు అన్నట్టు సైలెంట్ అవుతారు ఇక. దరిద్రం ఇది. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఆ డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళు ఉంటారు అన్న. ఇంత మంచి ఇల్లు కట్టుకొని అన్ని చేసి ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు ఉందండి, ఎన్ని డబ్బులు ఒక అపార్ట్మెంట్ ఉందండి, దానికి ₹1,00,000 ఇచ్చి సంతకం పెట్టి పోతాడు వాడు. ₹1,00,000 ఏ ఇంటికి 50,000 అయితే 50,000 ఇయ్యి, 1,00,000 అయితే 1,00,000 10,000 అయితే 10,000 ఎంతైతే అంతకు ఆ ఇల్లుకి ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏనో బతకరని కాదు, డబ్బులు చేతిలో ఉంటే కొండ మీద కోతుని తెచ్చుకోవచ్చు. నీకు డబ్బులు లేకుండా వాడు ఇల్లు కూలగొట్టి లోన్లు కట్టి పిల్లల్ని ఏడు కాదాలి, వాడు ఇల్లు ఏడ చూసుకో. ఇప్పుడు ఇల్లు ఇంతమంది ఖాళీ ఇవ్వండి, ఇంతమందికి ఇల్లు ఏడ దొరుకుతాయండి? ఇంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడా మరి? డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సంగతి ఇప్పుడు ఇల్లు కిరాయికి ఇప్పియమనండి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సంగతి తర్వాత. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ గా షెల్టర్ ఇవ్వమనండి చూద్దాం.
ప్రజెంట్ కి ఇప్పుడు 500 మంది 1000 మంది కాలేదు వాళ్ళకి షెల్టర్ ఇవ్వమని మాట చెప్తున్నాడు. నోటి మాట చెప్తే ఆయన లెక్కలోకి వస్తుందా? ఆయన ఇప్పుడు ఆయన వచ్చి ఆయన మరి రికార్డుకి ఇస్తున్నాడా? మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం కానీ మీరు ఖాళీ చేయండి అంటే కనీసం మార్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ ఇల్లుకి మార్క్ చేస్తుండు కదా, మరి మీ ఇంటి దగ్గర ఎందుకు పోనీ ఇట్లా మార్క్ చేసుకుంటే చేసుకొని మరి ఎందుకు పోనీట్లేదు? మరి విడదీస్తుండే ఎవరి నాళ్ళు ఒక దగ్గర గ్రూప్ కాకుండా పోలీసు వాళ్ళు పెట్టి దూరంగా ఉంచి ఎవరి అయితే వాళ్ళ ఇంటి వరకే వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు పంపిస్తున్నారు. అట్లా నూకేస్తారు. ఇంకేముంది ఇంకా మాట్లాడటానికి? చూడొచ్చు అంటే ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళ పోలీసుల మీద కానీ అధికారుల మీద కానీ రివర్స్ అవడం కూడా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళందరూ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. అంటే మీ ఇల్లుకి సంబంధించి ప్రధానంగా వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి వచ్చిన అధికారుల మీద కూడా అంటే స్థానికులు రివర్స్ అవడం కూడా చూస్తున్నాం మనం దీనికి సంబంధించి. ఎందుకంటే ఖాళీ చేసే ప్రసక్తి లేదని కూడా చెప్తా ఉన్నారు. కనీసం అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే ఆపోజిట్ గా నినాదాలు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు ఒక పక్క నుంచి. చూడొచ్చు అంటే దాదాపు నిన్న కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి ప్రధానంగా ఏదైతే ఈ సత్యవతి నగర్ కి సంబంధించి కానీ ఇవన్నీ మారుతి నగర్ కి సంబంధించి కానీ నిన్న ఆల్రెడీ వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగిందో. సో వీళ్ళందరినీ కూడా వెకేట్ చేయించే ప్రయత్నం అయితే ఇక్కడ అధికారులు చేస్తా ఉన్నారు. కనీసం అంటే మేము ఇళ్లలోంచి బయటికి రామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఏమంటారు, లోపల వచ్చేసి రాసుకుంటున్నారు అంతా. మీరు FDL లో ఉన్నారు, మీ పేర్లు చెప్పండి, మీ ఇంటి పేర్లు చెప్పండి, ఏంది అన్ని ట్యాక్స్ అంటే ఇంటి పేరు చెప్తే ఖాళీ చేయిస్తారా? అంటే మేము రాసుకుంటాము, రేపు వచ్చినా కొడతాం, రేపు వచ్చినా కొట్టేస్తాం. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని సస్పెండ్ చేయండి. ఫస్ట్ వాళ్ళ సస్పెండ్ చేసి మా దగ్గర రావాలి. వాళ్ళు పైసలు తినేసి మొత్తం రాసుకొని అది చేసారు. ఏమంటారు అధికారులు? అధికారులు ఎవరు చెప్పినా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు సార్. ఈ ప్రభుత్వం ఎట్లా అయిపోయిందంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము చేసేది మేము చేస్తాం అన్న విధంగా RBX అని ప్రతి ఇంటికి రాసి పెడుతున్నారు. పేపర్ లో రాసుకొని పోతామని చెప్పి పెయింట్ వేసి వెళ్ళిపోతున్నారు. మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా అంటే రిక్వైర్మెంట్ లేదు అని అంటే కులగొడతారా, ఉందంటే కులగొడతారా? మీరు ఏదో ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. అష్యూరెన్స్ ఇయ్యరు, వాళ్ళు ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. చెప్పారంట గోడ మీద రాసేస్తున్నారు, వెళ్ళిపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇంత పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ అయితే అడగాలి కదా సార్. వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు? నిన్న 3 రోజులు నిద్రలు లేవు సార్ వాళ్ళకి. మొన్న వస్తారు మార్కింగ్ చేస్తారు, ఇవాళ వస్తారు మార్కింగ్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? మార్కింగ్ అంటే ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత తీస్తారా తీయరా? మీకు ఇది పోదని అష్యూరెన్స్ చేయండి. వాళ్ళు మీకు ఏదైనా చెప్తారు, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వమంటారు, మీరు పోతున్నదని చెప్పారు, పోదని చెప్పారు, RBX అని రాస్తుర్రు. RB పెట్టి దాని ఫుల్ ఫామ్ ఏంది, దానికి ఏంది, దాని వల్ల ఏమైతుంది ఏదైనా చెప్పి పోవాలి. ఏది చెప్పారు, మీకేంది చెప్పేదని అంటున్నారు అధికారులంతా. ఇర్రెస్పాన్సిబుల్ గా అసలు ఒక పద్ధతి లేదు, ఒక ప్రణాళిక లేదు, ఏది లేదు. 5 లక్షల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే అయిపోతుందండి. అంటే భారీ బందోబస్తులు అయితే కనబడతా ఉంది ఇక్కడ. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా నిన్న మనం దీని మీద వార్త కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ నిన్న స్థానికులు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే చెప్పకుండా వీళ్ళందరూ వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఏమంటారు వాళ్ళు కాల్ చేయమంటారు, మేము కాల్ చేయమన్నాం. మేము 50 ఏళ్ళు మేము ఇక్కడ ఉండబట్టి గుండగిరి దాదాగిరి చేస్తుండే ఆయన మందిని ముంచడానికి వచ్చిండు. మేము 50 ఏళ్ళు మా ముసలి ఆయన ఆయన కళ్ళు కాని రావు. మా మధ్య మాది ఉంది ఇల్లు, మాకిద్దరు బిడ్డలు ఓ కొడుకు పోయిండు. మేము ఇక్కడ ఉన్నాము. మేము ఇప్పుడు ఏడికి పోవాలి? 50 ఏళ్ళ సంది ఏడు ఉన్నాం, ఏడికి పోవాలి? అందుకని మేము పోరాటం చేస్తున్నాం. 50 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజు 50 సంవత్సరాల సంది తాళ్ళు బుడద దోమలు ఈగలు అప్పటి సంది మేము ఉన్నాము. ఇంత వరద వచ్చిన పట్నం సగం పోయినా కానీ వరద రాలేదు. తెలీదా వీళ్ళందరికీ? అట్లా కరెంట్ బిల్లు ఎందుకు తీసుకుండు, కరెంట్ ఎందుకు ఇచ్చిండు, రోడ్ ఎందుకు వేసిండు, పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు, ఇంటి ట్యాక్స్ ఆయనకి న్యాయమేనా? అందుకనే మేము ఓట్లు వేసింది.
ఆ? ఏమంటారు ఇప్పుడు అధికారులు వస్తారు కదా ఇంటింటికి ఏమంటారు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు మీరు కాల్ చేయరు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఆయన డబుల్ బెడ్రూమ్ ఎందుకు మాకు పుణ్యానికి ఇస్తుండా? ఎట్లా ఒప్పుకుంటారు ఆ? బెదిరింపే కదా. లేనోడికి ఇయ్యి, లేనోడికి ఇయ్యి, మాది గుంజుకొని మాకు ఇస్తావా నువ్వు అని చెప్తున్నాం మేము. మా ఇల్లు మాకు కావాలి సార్. ఆ కన్న బాధల వాడు మేము కట్టుకున్నాం, చేసుకున్నాం, అన్ని విధాలా చేసుకున్నాం. అలాగే చేస్తారు పనులు. పిల్లలు వేసుకునే స్కూళ్ళు ఎక్కడ తీసుకుపోయేస్తారు మమ్మల్ని? ఓ పక్కనే మేము ఇళ్ళనే ముట్టుకోమని చెప్తా ఉంటాడు మళ్ళీ ఈ పక్కన అదేంది కాల్ చేయమని చెప్తుర్రు. మరి ఎక్కడ పోవాలి? ఓ పక్కనే అయినా మేము ఇళ్ళలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టమన్నారు. మాకు ఏనాడు ఇబ్బంది రాలే సారు. ఎన్నడూ ఒక్క సుక్క నీళ్ళు నిలవలే, మా ఇళ్ళకి రాలేదు. మీ ఇల్లు ఒక్క సుక్క రాలే, ఏనాడు రాలే. మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా ఎన్నడూ ఇవ్వలే మేము. ఈ ప్రభుత్వం ఈయన రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుండు, ఇన్ని కష్టాలు పెడుతుండు, కూలినాలు చేసుకోకుండా మమ్మల్ని ఆగం చేస్తుండు. మరి ఏం చేస్తారు? ఏమిటికి చేస్తుండు? దొంగల పాలన చేస్తుండు ఆయన. ఏం లేదు, మమ్మల్ని ఆగం చేసి ఇబ్బంది పెడుతుండు. పిల్లల మమ్మల్ని ఎక్కడికి 4-5 రోజుల నుంచి అన్నం లేదు, మంచినీళ్ళు లేవు, ఇట్లా ఉంటున్నాం. కానీ చాలా ఉసురు దాక్కుతుంది, ఆడు నాశనం అయిపోతాడు. మేము ఇవాళ 50 ఏళ్ళు ఒక్క నాన్న నీళ్ళు రాలేదు, ఆయన మాకు నీళ్ళు ఇచ్చి కొత్త ప్రభుత్వం ఏదో చేస్తాడంటే ఇదే చేస్తుండు. మాకు నీళ్ళ ప్యాకెట్ ఇచ్చిండు ఆయన. మాకు ఇల్లు మునిపోయినా ఆయన దగ్గరికి పోయినామా? ఏది లేదు ఆయన ఇప్పుడు ఇట్లా ఎందుకు వచ్చి మమ్మల్ని ఇది చేస్తాడు? మేము నిన్నయాలు వచ్చినామా? అక్కడ ఊళ్ళో లేకపోతే అట్లాంటిది మరి అట్లాంటిది ఎప్పుడో ఇది బాగలేదు ఇది పొరపో కానీ మేము ఎక్కడనే పోదు ఉన్నది. డాక్యుమెంట్లు కూడా చూపిస్తారు చూడొచ్చు. ఎందుకంటే దాదాపు ఇదిగో పట్టా డాక్యుమెంట్ దాదాపు 50 సంవత్సరాల నుంచి మీ ఇక్కడే ఉంటుంది. దీనికి సంబంధించిన మరి ఈ డాక్యుమెంట్ ఎవరు ఇచ్చారు? మరి ఈ డాక్యుమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంటే కదా. మరి ఇప్పుడు అదే గవర్నమెంట్ అంటే ఇది అదే మీరే తప్పు చేసి తప్పు చేసినట్టేగా వాళ్ళు తప్పు చేసి అన్ని ఉన్నాయిగా, ఇంకెక్కడ పోతాము? ఎన్నైనా మాకు ఇల్లు ఉందని మేము అనుకున్నాము, ఇట్లా చేస్తాను అనుకోలేదు. మేము ఇవాళ కోటేశ్వర ఐదు మేము బుడ్డపిల్లలు వేసుకొని వచ్చినాము. ఇప్పుడు మేము ముసలోళ్ళం అయినా ఎక్కడ పోవాలి? అక్కడ ఊరు లేదా, ఇక్కడ ఇది లేదా? ఖాళీ చేయమంటే ఎట్లా ఖాళీ లేదు. వాళ్ళు ఆడ చచ్చిపోతారు మాట మనం అనుకుందాం కానీ ఇప్పుడు అన్ని పోయే వాళ్ళకి ఇప్పుడు పోయి సాడు వాళ్ళు దాయి చచ్చిపోవడం వాళ్ళు అనద్దు కానీ వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది కడుపులో. ఇప్పుడు 50 ఏళ్ళ కంచి ఉంటారు వాళ్ళు దాయి చచ్చిపోనికే కదా మనం అనుకుందాం. ఇప్పుడు ఎడిపోతారు వాళ్ళు, ముసలోళ్ళు పిల్లలు వేసుకుని ఎడిపోతారు వాళ్ళు. మనం ఆలోచించాలి సార్. మనం కూడా అన్నం తింటున్నాం, గడ్డి తినట్లే కదా. అట్లా కాదమ్మా, ఇంత మంది పోలీసులు వేసుకొచ్చి మహిళా పోలీసులు వేసుకొచ్చి ఎందుకు ఇంత దేనికి సార్? అది దేనికి చెప్పు? ముసలి ఒక్క ముసలి ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, దెబ్బకి చచ్చిపోతే ఎట్లా? మీరు ఆలోచించండి సార్. మీరు కూడా ఆలోచించుకోండి. మీ ఇంటికాడ కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, సగం పోతారా సార్? మరి ఆలోచించండి. మనం కూడా ఇప్పుడు 20 ఏళ్ళ కానీ మేము కిరాయికి ఉంటాను ఉన్నా కానీ అంత మాది అన్నట్టు ఫీలింగ్ లో ఉన్నాం మేము. ఇప్పుడు పోవాలిగా, బ్లడ్ పోవాలి. మరి మేము మాత్రం ఊళ్ళో ఇల్లు లేదు, వాకి లేదు. ఇప్పుడు ఆడుండాలి మేము పోయి, ఇల్లు లేదు, వాకి లేదు, మేము ఆడుండాలి. ఆడ ఇల్లు లేదు, ఈడ ఇల్లు లేదు. ఇక్కడ కష్టపడి ఇల్లేమో డబుల్ బెడ్రూమ్ అంటారు, ఆల్టర్నేటివ్ ఏడిచిండు. దేనికి ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్? దేనికి ఇచ్చిండు సార్? చూపించండి సార్. మాకే డబల్ బెడ్రూమ్ వద్దు సార్, మా ఇంట్లో మాకు కావాలి. మా ఇంట్లో మాకుంటే చాలు. కష్టాలు వద్దు సార్. మా ఇంట్లో మాకుంటే చాలు. కష్టం చేస్తాము, ఏం బతుకుతాము, ఏడుంటాం సార్. ఇక్కడ ఎవ్వరికి కూడా 4 ఇండ్లు ఉన్నోళ్ళం లేదు. ఎవ్వరం కూడా కాయ కష్టం చేసి ఒకసారి 2 రూమ్లు వేసుకున్నాము, ఒకసారి ఇంకో ఆలుగా పెంచుకున్నాం, ఇంకోసారి పైన కట్టుకున్నాం. ఏదో శ్వాస జీవితము 2 రూపాయలు కిరాయి వస్తే ఆ కిరాయితోని బతుకుతామని శ్వాస జీవితానికి 50 ఏండ్లకు వస్తున్నాము. ఇంకా మాకు చేత కాదు సార్, మమ్మల్ని బాధ పెట్టకండి. కూడా చాలా మంది ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో అయినా కూడా. ఉన్నానా మీ ఇల్లులు ఉన్నాయా? ఏమంటారు? ఏమనుకో నెంబర్ లేచిపోతారు. డీటెయిల్స్ అడిగినా కూడా పోలీసు వాళ్ళు అడగనిద్దరు, అక్కడ పోనిస్తలేరు, చెప్పనిస్తలే. రెడ్ మార్క్ పెట్టిపోతా. ఫస్ట్ తీసేస్తారంట, తర్వాత నెక్స్ట్ ఈ గల్లీ అంటారు, తర్వాత అక్కడ శివాలయం టెంపుల్ ఉంది. శివాలయం కిందకు వస్తుందా బఫరా? ఏం చెప్తాం? రెడ్ జోన్ FTL తర్వాత మళ్ళీ ఈ లైన్ వేస్తారంట. నిన్న కూడా వచ్చారు ఇక్కడికి. అయితే ఇక్కడ అది మార్క్ వేయొద్దు అని చెప్పి అనగానే వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు వచ్చి ఆ అవతల లైన్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఈ లైన్కి వస్తారంట. ఆల్రెడీ సపోర్ట్ చేస్తలేదు కదా,
వచ్చినోడు అట్టగా ఉన్నాడు, బయట నుంచి వచ్చినోడు కూడా అట్టగా గవర్నమెంట్ గా సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రజలకు చేయాలని ఎవరు చూస్తలేదు సార్. పేదోళ్ళకి ఏం చేయరు, వాళ్ళే కడుపునే పెట్టుకుంటారు, వాళ్ళది అంతా. ప్రకృతి నుంచి వస్తుంది విపత్తు, కానీ ఇప్పుడు ఏంటి ప్రకృతి సహకరిస్తుంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కాపాడాలి, ప్రకృతి నుంచి ఏదైనా ఆపద వస్తే వాళ్ళు కాపాడాలి. ఇదేంటి రివర్స్ అవుతుంది. పరిపాలన అనుకుంటే ప్రజాపాలనే చెయ్యండి, అన్ని చెయ్యండి, కానీ ఇక్కడ మనం చెప్పింది ఏంటి, వాళ్ళు ఫోటో తీసుకున్నారు, ఏదో ఉన్నారు, దానికి ఏదైనా మార్చి చెప్పామని ఆర్ఐ వాళ్ళకి తహసీల్దార్ వాళ్ళందరూ చూస్తాం. 40 అడుగులు లోపలికి ఉంది, రాదమ్మా మేము అని చదువుతుంటే దాన్ని ఎక్కడ డివేట్ అవట్లా. జూలై దగ్గర నుంచి అదే ఫోటో అదే దాన్నే కంటిన్యూషన్, అంతే మంచి మార్పు రావట్లేదు. మరి జనాలు చెప్పారు, ఓకే చెప్పావు, అక్కడేమో మ్యాప్ గూగుల్ ఇది సత్యనగర్ జోన్, ఇది 152 మీటర్స్ ఉంది మూసీ రివర్ మధ్యలో నుంచి సత్యనగర్. ఈ రెడ్ మార్క్ పెట్టి ఇప్పుడు 152 మీటర్స్ ఉంది. ఇంకోటి చూపిస్తాం మీకు, ఇది రామంతపూర్ ఏరియా 113 మీటర్స్ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ 152 మీటర్స్ ఎక్కువ తేడా వచ్చింది. మరి ఎట్లా మరి ఈ తేడా ఎట్లా వచ్చింది? మరి ఇదంతా కూడా దగ్గరికి అయింది కదా, 10 మీటర్స్ పెద్ద సాటిలైట్ మీద తీసుకుంటే ఇలా వస్తుంది, ఇది చాలా దగ్గర తీసుకుంటే ఓన్లీ ఇక్కడ వరకు ఇవన్నీ చెప్పలేవారు, అధికారులు చూడట్లేదు. చూపిస్తున్నాము, ఇవి చూపిస్తున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ డిఫరెన్స్ ఇది, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇది వాళ్ళ యొక్క ఇదని. మరి ఈ రకంగా అయితే దౌర్జన్యమే కదా అది. మరి ఇప్పుడు పోలీసులను పెట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం జనాలకి. మన ఎవరి స్వతంత్రంగా ఇవ్వాలి, ఆయన ఎవరైనా స్వతంత్రంగా ఇవ్వాలి. నువ్వు మంచిగా ఉపయోగపు మాకు ఇది పైసలు అంటే నిజంగా డాక్యుమెంట్స్ లేవు, రిజిస్ట్రేషన్ లేదు, తీసుకోను పక్క బట్ట రిజిస్ట్రేషన్ ఉన్నాయి, పర్మిషన్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ లేవు కూలగొడుతున్నాం అంటే వేరు, ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళే కూడా. ఇక్కడ మా ఏరియాస్ అన్ని 1968 నుంచి ఉన్నాయి. 1968 నుంచి ఇక్కడ 2014 లో బౌండరీస్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా మరి ఎందుకు చేయలేదు మూసీ? మరి అది ఇవన్నీ పక్కా ఇల్లులు కాబట్టి. కానీ అట్లా కదా, ఇప్పుడు పోలీసులు వచ్చిర్రు కదా, ఇప్పుడు మాట్లాడుతారు కదా, ఏమంటారు వాళ్ళు? ఏం వినట్లేదు ఎవరు. తహసీల్దార్ దీనికి రెవెన్యూ వాళ్ళకి చేయాల్సింది. తహసీల్దార్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మరి వాళ్ళు పాత ఏదో 1908 పిక్చర్ పట్టుకొని అదే దీంట్లో వెళ్తున్నారు. కానీ ఈ ప్రజల విజ్ఞప్తి కానీ ప్రజల యొక్క ఇది కానీ వాళ్ళు చెప్తుంది చెవులో ఇంత కూడా ఇట్లా ప్రజల్ని అడిగి తెలుసుకోవట్లేదు. ఎవడొచ్చినా సరే వాళ్ళ పాట వాళ్ళదే, పాడిందిలా పాచిపల్ల దాసుడు అన్నట్టే ఉంది. కానీ వాళ్ళు జనాన్ని అడగాలి, వాడు వచ్చి ముఖ్యమంత్రి వచ్చి చూసుకోవాలి. అంత వాన వచ్చినప్పుడు సర్వే చేసినట్టు మూసీకి వచ్చి సర్వే చేయాలి ముఖ్యమంత్రి. రైతుల దగ్గరికి పోయి సర్వే చేస్తాడు, ఇన్ని ఎకరాలు పోయిందని. తుఫాను వచ్చినప్పుడు సర్వే చేసినప్పుడు ఈ మూసీకి వచ్చి సర్వే చేసి నువ్వు తీసుకోవాలి. సర్వే చేయకుండా ఏం చేయకుండా అధికారులు కానీ పోలీసులు కానీ మొత్తం ఇక్కడ బందోబస్తు అయితే రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో నిన్న ఇదే సత్యవతి నగర్కి రావడం జరిగింది. ఇదే మారుతి నగర్ సంబంధించి మార్క్ చేయడానికి అధికారులు వచ్చినప్పుడు స్థానికులు కూడా అడ్డుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ రోజు ప్రతి ఇంటికి కూడా మార్క్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు FTL పరిధి కానీ రెడ్ జోన్గా దీన్ని ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు అక్కడ ఇంటూ మార్క్ కూడా కొట్టిరు. అంటే ఇది మొత్తం కూడా డిమాలిష్ చేస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసి తరలిస్తామనే అంచనాలు అయితే జరుగుతూ ఉన్నాయి, ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అధికారులు కూడా ప్రధానంగా ఇప్పుడు చూడొచ్చు, ఇది మూసీకి సంబంధించి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో సుందరీకరణకి ప్రధానంగా వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది మూసీ నది కిందకి మూసీ నది వస్తుంది. ఇదంతా కూడా దీనికి సంబంధించి దాదాపు 40 అడుగుల లోతు ఇది ఇక్కడ ఉంది. సో ప్రధానంగా ఈ ఇళ్ళన్నింటినీ కూడా ఈ లైన్లో ఉన్న ఇళ్ళన్నింటికి కూడా మార్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి FTL పరిధి బఫర్ జోన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 151 అడుగులు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు FTL పరిధిలోకి తీసుకుంటున్నారు. దీన్ని చూడొచ్చు ఇక్కడ దాదాపు 200 పైచీలకు ఇళ్ళకైతే వీళ్ళు మార్క్ చేసినట్టుగా కనపడతా ఉంది. కొంతమంది అయితే రిజెక్ట్ చేస్తా ఉన్నారు ఈ మార్క్ సంబంధించి. ఇక్కడ చేసిరన్న మార్క్ ఏమంటారు వాళ్ళు మార్క్ చేసిన? నాకు రాదు మాట్లాడారు. మామూలుగా ఏమంటారు అధికారులు వచ్చిర్రు తీస్తా అంటారు. మేము రూపాయి చేసుకొని కష్టపడి చేసిన వాళ్ళము. మమ్మల్ని ఎక్కడనో వేస్తే మేము అక్కడ పోయి పని బాటలు ఏం చేసుకుంటాం? మేము చేసేది కూలి పని. ఏం చేయాలా? వచ్చి 30 ఏళ్ళ సంది మా పిల్లలు ఎన్నే పుట్టారు. అప్పటి నుంచి ఇంతవరకు లేదు. పెద్ద వర్షాలు వచ్చినా మాకు చుక్క వాటర్ రాలే.
ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆర్బిఎక్స్ ఇంటూ బెటర్ తీసేసేది జోన్ అన్నట్టు ఇది. మొత్తం మొత్తం మాకేమంటున్నారంటే డబల్ బెడ్రూమ్ అంటున్నారు. అది ఇంతవరకు ఇంకా చూపిని కూడా చూపించలేదు. మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. DCM వచ్చి మిమ్మల్ని తీసుకుపోయి ఆడదోలుతా అంటారు. మరి ఇంకోటి అక్కడ వాళ్ళని అడిగితేమో అక్కడ కరెంట్ సరిగ్గా లేదంట, వాటర్ లైన్ లేదంట, ఏమీ లేదు. ఇది కూడా ఇచ్చిర్రా మార్క్? మాకు కూడా వేసారు సార్. నాకు ఆపరేషన్ అయ్యి కూడా 4 రోజులే సార్. ఇప్పుడు అట్లా చేస్తే మేము ఎటు వెళ్ళిపోవాలి సార్? ఆగం చేశారు. మమ్మల్ని ఉండాలా చచ్చిపోవాలా? ఈయన మేము గెలిపించినందుకు రేవంత్ రెడ్డి మమ్మల్ని ఈ పని చేసిండా? రేవంత్ రెడ్డి సార్ని గెలిపించిన ఏమొస్తుంది ఆయనకి అసలు? కోట్లు కోట్లు తినాలి. ఏటో చేసేది చాలా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి చెయ్యాలంటే ఆయన. ఇప్పుడు ఏంది ఈ బాధలు మాయ? మేము చిన్న పిల్లలు, నాకు 4 పిల్లలు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఎటు వెళ్ళాలి చెప్పండి? నాకు ఆపరేషన్ అయ్యింది, చిన్న పాప కన్ను ఉంది. మరి ఏంది బాధ మాది? ప్రజాపాలన అని చెప్పి ఇట్లాంటివన్నీ చేస్తున్నా ఇట్లాంటివి చేస్తున్నాడు. అసలు మేము గెలిపించిందే దండగా ఆయన అయితే. చూడొచ్చు అంటే అది మన మేము ఇచ్చినప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాం. మీరు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోతే మేము బుల్లోదర్ తీసుకొస్తాం, JCB తీసుకొస్తాం, కొట్టేస్తాం. ఏదైనా కూలగొడతాం అయితే కన్ఫర్మ్ అంటారు. 100% కూలగొడతాం. వీళ్ళు వచ్చి మేము ఎవరిని బతిమలాడింది లేదు, మమ్మల్ని సహాయం చేయమని అడిగింది కూడా లేదు సార్. మాకు ఏ రోజు ఏ డబ్బులు లేదు సార్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చాడు, మమ్మల్ని ఈ పని చేసాడు. మాకు KCR వచ్చినప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిండు? ఇవన్నీ ఎందుకు కట్టించు? ట్యాక్సీ కడుతున్నాం, ఓటు హక్కు ఇన్నే ఉంది, అన్ని ఇన్నే ఉన్నాయి. మార్క్ కూడా చూద్దాం. ఇది మరి దీని ఉద్దేశం ఏంటో అర్థమవుతలేదు. ఎందుకంటే ఆర్బిఎక్స్ అని పెడుతుర్రు అంటే మొన్నటిదాకా F ఈ సింబల్, B సింబల్, F సింబల్ పెట్టిర్రు. ఈరోజు ఆర్బిఎక్స్ అని పెడితే అంటే ఈ సింబల్ అర్థం ఏందనేది క్లారిటీ లేదు. ఇంటూ మార్క్ పెడితే ఇది మొత్తం పోతుందనా ఏంది అర్థం కాదు. ఇదే ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈడే ఉంటారు. అంటే ఇప్పటికిప్పుడు బొమ్మంటే ఏడుకు పోతారు వాళ్ళు. ఈ జాగాకు సంబంధించి పూర్తి హక్కులు. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, పెరిగారు, అందరు ఇక్కడే ఉన్నారు. మేము ఏ బాధ లేకుండా మేము ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చి మమ్మల్ని పని చేశారు. అది మరి ఏం చేయాలో. రైట్. ప్రధానంగా అంటే చూడొచ్చు అంటే ఈ సంబంధించి మొత్తం కూడా ఇవన్నీ మార్క్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆర్బిఎక్స్ అని మొత్తం ఈ ఇళ్ళ ఈ అన్నిటికీ కూడా మార్క్ చేసిన పరిస్థితి అది కనపడతా ఉంది. దాదాపు ఇది చూడొచ్చు ఆర్బిఎక్స్ ఇక్కడ కూడా. అంటే దీని మీనింగ్ ఏందో అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే మొన్నటి వరకు F అనో లేకపోతే B అనో ఏదో పెడుతుంటే FTL జోనో లేకపోతే ఏదో ఒకటి ఉండే. అసలు దీని అర్థం ఏందనేది అసలు ఎవరికి తెలియదు. అదే ఏం చెప్తా ఉన్నారు? ఇది మంచి చల్లబడ్డది మీ అందరికి. ఇండ్లు పోయినాక వచ్చి ఏం మీడియా చేస్తారు అన్న, ఏం చేస్తారు మీరు? ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడు పోయినాక వచ్చిర్రు. వాళ్ళు ఆల్రెడీ వేసిర్రు, రెడ్ జోన్ వేసిపోయిర్రు. ఎప్పుడు ఎన్ని రోజులు ఉన్నా పోతుందని అని చెప్తున్నారు. ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పోరు అని అంటారు. ఇప్పటికిప్పుడు బొమ్మంటే ఎక్కడ పోవాలి? పిల్లలు చదువులేంది, స్కూల్ ఏంది, ఎక్కడ జాయిన్ చేయించుకోవాలి? మా పరిస్థితి ఏంది? మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు ఇగో బుద్ధి తక్కువై మేము చేసిన పొరపాటుకి గొప్పగా ఇచ్చిండు మాకు రేవంత్ రెడ్డి అన్న. చాలు, ఇంత బువ్వ తింటున్నాం మేము. అంటే ఉపాధి కావాలనుకుంటాం. ఉన్న ఉపాధి ఉన్న నీడని తీసేసిండు. ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము? అక్కడ పోతే వాళ్ళు డబల్ బెడ్రూమ్ లా వసతులు కరెక్ట్ లేవు, కరెంటు లేదు, ఏమీ లేవు. మరి మేము పోయి ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి? మేము లక్షలు పోసి మేము ఆగం అవుతున్నాం. ఏం చేయాలి చెప్పు? మీరు అందరు ఏమన్నా చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఈ న్యాయం ఏం న్యాయం ఇది? చెప్పు, మీరే చెప్పు సార్. అది కాదు, ఇప్పుడు అధికారులు మార్క్ చేసినప్పుడు ఏమైనా ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? నేను ఆపేది కాదు, ఏ ప్రభుత్వానికి అడ్డం రాలేదన్న, మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు అడ్డం వస్తుంది? మరి ఉన్నోళ్ళని తీసుకోండి, లేని వాళ్ళ మీద పడుతురు కదా వచ్చిన వాళ్ళందరూ. మేమేం చేయాలి చెప్పు? ఇప్పుడు ఈయన గెలిపించి మేమేం చేసినాం? ఏం పాపం చేసినాం? మాకిట్ట మమ్మల్ని మేము ఎక్కడి నుంచో వచ్చినాం. ఒక్కొక్క ప్రెస్ మీట్ లోనేమో ఆయన ఏమంటాడు, ఇళ్లలో ఉన్న వాళ్ళని మేము డిస్టర్బ్ చేయమని ఆయన అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మధ్యలోనే ఉంటున్నాం కదన్న, అడవిలో అయితే ఉంటలేం కదా. 15 ఏళ్ళు అయింది మేము ఇల్లు కొనుక్కొని. ఎక్కడ పోవాలి మేము ఇప్పుడు? పోరంటే మా అమ్మాయి 10th క్లాసు, నేను రోడ్డు మీద నిలబెట్టి మమ్మల్ని మేమేం చేయాలి ఇప్పుడు? సర్దువా సావలేము, పిల్లల కోసం అని బతకాలి. ఇప్పుడు ప్రభుత్వం వస్తుంది ఇస్తుంది అని అంటే ఆడ మంచి జాగాలు చూపించిరా, వేసిర్రు, పోయిర్రు, వాళ్ళ జాగాలో వాళ్ళు పోయిర్రు. మేము ఎవరిని అడగాలి? ఆడపోయి ఎవరినైనా అడుగుతాం. ఇప్పుడు కూలగొడతా అంటే ఎవరినైనా అడుగుతాం, ఎవరిని అడిగేటట్టు లేదు. ఏం చేయాలి?
దాని పని అది ఆయన చేసుకెళ్ళిపోతే వచ్చి ఉంటాడా అన్న? ఆయన వచ్చి ఉంటాడా సీఎం? మా ఇంటి పక్కన ఆయన ఉండమని మేము కూడా ఉంటాం. పోనీ ఆయన బిడ్డను ఉండమని అల్లుడు నుంచురి మేమందరం ఉంటాం కలిసి. మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు మాకు గొప్ప గుణపాఠం చెప్పిండు. 5 ఏళ్ళు ఎట్ట దున్నుతాడో ఎట్ట చేస్తాడో చేసుకొని అన్న. మేము కూడా ఏం మాట్లాడతలేము. మా బాధ ఏందనేది ఆయనకు అర్థం కావట్లేదు. మేము పిల్లలు వేసుకొని 15 ఏళ్ళు అవుతుంది. ఖమ్మం నుంచి వచ్చినాం మేము వీడికి. ఖమ్మం నుంచి వచ్చి మేము మరి అప్పుడే చెప్పనుంటారు మీరు రెడ్ జోన్ మరి ఎట్లా అప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే కదా రిజిస్ట్రేషన్ చేసింది. మరి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నల్ల వేసిర్రు, కరెంట్ మీటర్ ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చిండు అన్న. ఫ్రీ బిల్లు కూడా వస్తుంది. ఫ్రీ బిల్లు కూడా వస్తుంది. అఫీషియల్ గా ఉన్నట్టుగా ఫ్రీ కరెంట్ ఇచ్చిరంటే ఒక కరెంటు బస్ ఇచ్చినావు సాలయ్య నీ ప్రభుత్వానికో దండ నీకో దండ. మంచి మంచి గుణపాఠం చెప్పినమ్మా. మళ్ళా సార్ వచ్చి వద్దాం, మీరు ఎక్కువ మాట్లాడొద్దు ఎక్కువ మాట్లాడొద్దు, ఎందుకంటే గమ్మున ఇబ్బంది పెడతారు. మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం ఇల్లు అన్నిటికీ కూడా ఆర్బిఎక్స్ అని మార్క్ చేసిన పరిస్థితి అది కనపడతా ఉంది. దాదాపు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇక్కడ వరకు కూడా ఇది ఇప్పుడు దీనికి సంబంధించి మూసీ నది కిందకి వస్తుంది. ఈ మొత్తం వీటన్నిటికీ కూడా దాదాపు 40 అడుగులు ఉంటుంది కదా అన్న కిందకి. అన్న 40 అడుగులు ఉంటుంది కదా కిందకి. 50 అడుగులు లోతుంది. ఇక మరి 50 అడుగులు పైకి వస్తుందా మరి మూసి? మరి ఎట్లా మరి మార్క్ చేస్తారు ఇలా? అప్పుడు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసేది అన్ని చూడొచ్చు. అంటే వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారంటే మనం విజువల్స్ లో కూడా చూసినాం. వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి. దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న పరిస్థితి అది కనపడతా ఉంది. వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ళకే ఇప్పుడు గవర్నమెంటే ఇవన్నీ కూడా ఇల్లీగల్ అంటాం. ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఖాళీ చేసే ప్రసక్తే లేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి. సో చూడొచ్చు ఇక్కడ అధికారులు కానీ పాపం వాళ్ళందరూ స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అది మనకు కనపడతా ఉంది. మొత్తం ఏమి ఇయ్యడంటే ఇంటి తీసేస్తాడట. మరి మేము ఎక్కడ పోవాలి? 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఏ ఆధారం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి ఆయనకు? 20 ఏళ్ళ నుంచి అంటలేడు, ఇప్పుడు అంటుండు తీసేస్తాను. మాకు ఇల్లు పడిపోయింది. మేము ఎవ్వడు ఏం సాయం చేయలే. మాకు ఏది లేదు. ఉన్న ఇల్లు తీసేస్తే మేము ఏడు ఉండాలి? ఎక్కడ కిరాయి కట్టుకోవాలి? మాకు ఏమి లేదు. పని చేసుకొని కూడా చేతనైతే లేదు. నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ప్రజలకు ఏదో లేదు. నాకు ఎవ్వరు లేరు ఆధారం. నేను ఎట్లా బతకాలి? ప్రజలకు ఏదో చేస్తాడంటే కొత్త ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది లేదు. మాకేమి ఇచ్చింది లేదు ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము. డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే మేము 20-30 లక్షలు పెట్టి కొనుక్కున్నాం ఇక్కడ. మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఒక రూమ్ కూర్చొని పెడితే మేము ఏం చేస్తాము? ఏం చేయాలి? మాకు ఎక్కడో ఇస్తే మాకు ఇక్కడ పైన ఏదో చేసుకుంటాం. కూలీనాలు బతున్నాం. ఉన్నాయి బీకేసి మరి ఎక్కడో తీసుకుపోతుంటే మేము ఎట్లా పోతాము? మాకు ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ 20 ఏళ్ళ నుంచి. ఇంత ఘోరంగా చేస్తున్నాడు ఎందుకో మాకే అర్థం కావట్లేదు. ప్రజాపాలన అంటాడు. ప్రజాపాలన ఇదేనేమో. ఇదే ఉన్నాయి వడగొట్టి తీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని నేర్పించుకొని మమ్మల్ని చంపుకొని తింటే బాగుంటుందా? ఇప్పుడు మేము కిరసనలు పోసుకొని ఏదైనా పోసుకొని వస్తాం. అప్పుడు దానికి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. వెయిట్ చేయాల్సి వస్తుంది. కాడు రెక్క ఆడితేనే మాకు బుక్క ఆడుతుంది. చేయని కష్టం అయితే రాదు. ఇంతో అంతో చేసుకోవాలి మేము. తినలేదు ఇంకా. నేను నల్లగుంటలున్నా. నా కిరాయిలకి ఇల్లు ఇచ్చిన. అయితే ఆడేమైతుంది, ఇంటికి అప్పు తీరుతా. ఒక రూమ్లు ఉంటే 3000 పోతుంది. నేను ఒకరింట్లో బాంచ పని చేసుకుంటా పొట్టు వెళ్తుంది, కిరాయి తప్పుతుందని నేను పోయినా. నా కిరాయిలను బాధ పెడుతున్నా. నేను ఏ పని లేదు పాటలేదు. నన్ను ఇక్కడ దంపురి నా ఇల్లు కూలగొడుతారు. నల్ల బిల్లు ఏమన్నారు? అది నల్ల బిల్లు ఏమన్నారు? సరే నల్ల బిల్లు ఏమన్నారంటే మాఫీ చేస్తాము అన్నారు. అంటే నేను కట్టలేదు సార్. మా ఆయన చచ్చిపోయాను. నాకు వెళ్ళలే, కట్టలే. నల్ల బిల్లు కట్టలేదు నేను. సో ఇక్కడ ఏదైతే మూసీ రివర్ బెడ్ కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అంటే
విల్లింగ్ లేనట్టుగానే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మార్కింగ్ ఏదైతే చేస్తున్నారో అధికారులకు సంబంధించి ఏదైతే మార్కింగ్ చేస్తూ డీటెయిల్స్ అడుగుతా ఉన్నారో వాళ్ళకి కరాఖండిగా చెప్తా ఉన్నారు. మేమైతే ఇక్కడ ఖాళీ చేయమని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ కూడా మాకు ఎట్లాంటి డెవలప్ బెడ్రూమ్స్ వద్దు అని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి మీద కానీ ఇటు హైడ్రా రంగనాథ్ గారి మీద కానీ పూర్తి స్థాయిలో ఏదైతే విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో వాళ్ళని నిలదీస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో చూడొచ్చు ప్రధానంగా అయితే దీనికి సంబంధించి ఈ మూసీ ప్రక్షాళన కావచ్చు, మూసీ డెవలప్మెంట్ అనేది ఏదైతే చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎట్లా వచ్చినాయి, దాదాపు మేము 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మరి అప్పటి నుంచి లేదు ఇప్పుడు ఎట్లా ఇచ్చారు, అప్పుడు రిజిస్ట్రేషన్లు ఇచ్చారు, కరెంట్ బిల్లు కానీ నాలా బిల్లు కానీ అన్నీ తీసుకుంటున్నారు కదా అనేది వీళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ఏదైతే స్థానికులు కూడా. మరి చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంటుంది. అధికారులు కూడా ఏంటంటే జస్ట్ సర్వే చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది అధికారుల నుంచి. ఈ సర్వే తర్వాత అనంతరం ఈ కూలగొడతారా, ఎందుకంటే రేపు శనివారం ఆదివారం ఉంది కాబట్టి ఈ 2 రోజులే ప్రధానంగా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది శనివారం ఆదివారం మరి కూల్చివేతలు ఉంటాయా లేదా అనేది కూడా ప్రధానంగా క్వశ్చన్ మార్క్గా ఉంది ఇక్కడ అందరికీ కూడా. చూద్దాం దీనికి సంబంధించి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.